కదేవా కొద్దిసేపు నీ మాటలు మాట్లాడుతున్న నాకు మీరు తోడుగా ఉండండి. మీ బిడ్డలకు హృదయంలో భద్రపరుచుకుని విని గ్రహించి జ్ఞానాన్ని వేచినని వారికి అనుగ్రహించి సహాయం దయచేయమని చెబుతున్నటువంటి నాకు మీరు తోడుగుండి సహాయం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు నామమును బట్టి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, చేరి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా మనం అందరం కూడా సజీవులుగా దేవుని యొక్క తరగతిలో మరలా కలుసుకోవడానికి దేవుడు చూపించిన ప్రేమ కృప చాలా గొప్పది కనుక ప్రియులారా, ఈ అవకాశాన్ని వినియోగించుకున్నటువంటి మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటూ ప్రియులారా, ప్రతి వారం కూడా ఎన్నో జ్ఞాన సంగతులు మనం అందరం కూడా నేర్చుకుంటున్నటువంటి ఈ సంగతులు మనం గనక పాటించకపోయినా, మన హృదయాల్లో లేకపోయినా మన ఆత్మీయ జీవితానికి ఉపయోగం అనేది లేదు ప్రియులారా. దేవుడు ఎన్నో మంచి సంగతులు మనందరినీ ప్రేమించి దేవుడిచ్చాడు. దేవుడు మనందరినీ కూడా ఎంత ప్రేమించాడు అంటే ఆయన ప్రేమని వర్ణించలేనంత వర్ణన ప్రేమ అనేది. ఈరోజు నిజంగా దేవుని యొక్క ప్రేమ మనిషికి అర్థమవుతే కనుక ప్రియులారా, దేవుని కోసం తప్ప లోకంలో ఉన్న వాటి కోసం దేనికోసం బ్రతకాలి అనేటువంటి ఆలోచన ఉండదు. దేవుడు ప్రతి మనిషిని కూడా ఏం చేస్తున్నాడంటే కనిపెడుతూ ఉన్నాడు. మనిషిని ఎందుకు కనిపెడుతున్నాడు? ప్రకృతిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి, సృష్టి, వీటన్నిటినీ పక్కన పెట్టాడు. తన పోలికతో ఉన్నటువంటి మనలను, తన స్వరూపం ఇచ్చినటువంటి మనలను, తన స్వరం ఇచ్చినటువంటి మనలను మాత్రమే దేవుడు లక్ష్య పెట్టాడు. ఎందుకు? ఈ భూమి మీద మనిషిని ఎంతో ప్రేమించాడు, కానీ ఆ ప్రేమ మనిషికి అర్థం కాలేదండి. మనిషికి ఏ ప్రేమ అర్థమవుతుంది అంటే, ఈరోజు ప్రేమలు కరువైపోయండి మనుషుల్లో. ప్రేమ అంటే ఏంటి అనుకుంటున్నారంటే, ఒక యవ్వనస్తుడు, ఒక యవ్వన స్త్రీ, వీళ్ళ మధ్యన కొనసాగుతున్నటువంటి ఈ ప్రేమనే ప్రేమ అనుకుంటున్నారు తప్ప, అసలు దేవుని ప్రేమ మనకు అర్థం కావాలి అని కుటుంబాలని పెట్టాడు దేవుడు. ఎంతోమందిని మన కళ్ళ ముందు ప్రేమగా ఉండేలా చూశాడు. పిల్లల్ని ఇచ్చాడు. ఏమండి? అన్న చెల్లుల అనుబంధం పెట్టాడు, తల్లిదండ్రుల అనుబంధం పెట్టాడు, అమ్మ నాన్న ప్రేమ పెట్టాడు. ఇవన్నీ పెట్టడానికి గల కారణం ఏంటి అంటే, వీటన్నిటినీ ఇచ్చినటువంటి దేవుని ప్రేమ ఏంటో నీకు అర్థం కావాలని దేవుడు ఎన్నో విషయాలు బైబిల్లో రాయిస్తే దేవుని పక్కన పెట్టారు. ఈరోజు మనుషులను ప్రేమించటం. ఏమండి? నిజంగా కేరళలో జరిగిన సంగతి మీ అందరికీ తెలుసు. ఇద్దరు అక్రమ సంబంధం పెట్టుకోవడం వలన భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత బిడ్డ అడ్డంగా ఉన్నాడని చెప్పేసి, మా ప్రేమకు అడ్డొస్తున్నాడని చెప్పేసి నిజంగా బాబుని నేలకేసి కొట్టి చంపేసిన దుస్థితి మనందరికీ తెలుసు. సోషల్ మీడియాలో వైరల్ అయింది అది. చేతులు విరిచేయడం, 2 చేతులకి సిమెంట్ కొట్టలేయడం. ఏమంటే ఇది చాలా బాధాకరమైన విషయం కదా. కానీ దేవుడు నిన్ను తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని ఇప్పటి వరకు కూడా నిన్ను ఎంత ప్రేమించాడో, ఎంత ప్రేమిస్తూ వస్తున్నాడో ఈరోజు మనిషికి అర్థం కాలేదని చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకో తెలుసా? నిజంగా ఆయన ప్రేమ అర్థం కావాలని సృష్టిని పెట్టాడు. సృష్టిలో ఉన్న వాటిని చూసైనా ఆయన్ని తెలుసుకోవాలని ఆయన ఎన్నో చేశాడు. కానీ మనం వింటున్నాం, కానీ వాటి ప్రకారం నడుచుకునే బాధ్యత మనకు లేదు, ప్రవర్తన లేదు. ఏమండి? ఎందుకు ఇవన్నీ? ఆయన ప్రేమ తెలుసుకోవాలని దేవుడు ఒక్కటే కోరుకున్నాడండి. ఒక్కటే మనుషుల నుండి ఆశించింది ఏదైనా ఉంది అంటే అది బైబిల్లో రాయించాడండి. మనుషుల నుండి కోరుకునేది నీ ఆస్తి కోరుకోడు, నీ ధనాన్ని కోరుకోడు, నీకున్నదాన్ని కోరుకోడు.
ఆయన కోరుకునేదేంటో ఒక్క విషయాన్ని చెప్తున్నాడు. చాలా సార్లు చదువుకున్నాం మనం. ఒకసారి చూద్దాం మీకా రాసినటువంటి గ్రంథము. మీకా గారు రాసినటువంటి గ్రంథము 6 అధ్యాయము 8వ వచనం. అక్కడ మంచి ఉన్నతమైనటువంటి విషయాన్ని మనుషులకు చెప్తున్నాడు దేవుడు. మనుషుల నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడో అక్కడ మంచి విషయాన్ని మీకా రాసినటువంటి గ్రంథము 6 అధ్యాయము 8వ వచనం ప్రియులారా. అమ్మా, మీకా గ్రంథము 6 అధ్యాయము 8వ వచనం. అమ్మా, మనుష్యుడా ఏది ఉత్తమమో అనా అది నీకు తెలియజేయబడి ఉన్నది. చూడండి, ఎవ్వరు చెప్పలేనటువంటి ఒక మంచి విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. ఈ భూమి మీద నీకు ఏది ఉత్తమమో అది చెప్తున్నాడు. మనుషులు చెప్పేవన్నీ కూడా కొద్ది కాలమే పనిచేస్తాయి మనకి. దేవుడు చెప్పే మాట మనం విన్నాము అంటే అది శాశ్వత కాలం మనకు ఉపయోగపడేది. శాశ్వత కాలము దేవుడు మనల్ని పరలోకానికి నడిపించే మాట దేవుని మాట అనేది. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. చూడండి, దేవుడు ఏం కోరుకోడండి, మనిషి నుండి కోరుకునేది ఏదైనా ఉందంటే ఇదేనండి. న్యాయముగా నడుచుకున్నటయు కనికరము. ఈరోజు ఎవరికుంది చెప్పండి? న్యాయము, కనికరము, ఇంకా దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట అమ్మా ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమంటే ఇంతే కదండి, న్యాయంగా నడుచుకునుట, ప్రేమగా దీన మనసు కలిగి ఉండుట. ఏమండి ఇదే కదా దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడట? ఇదేనండి అడిగేది. కానీ ఈరోజు మనుషులు చూడండి క్రూరులుగా తయారైపోయారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎన్నో హత్యలు, ఏమండి అసభ్యకరమైనటువంటి పనులు, మనుషులను చంపుకోవటం, ఏమండి ఎవరిష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించటం, దేవుని కోసం బ్రతకాలి అనేటువంటి ఆలోచనే ఎవరికి లేదు. దేవుడు ఏం చెప్పాడో మనకు అనవసరం, లోకం ఏం చెప్తుందో దాన్నే అనుసరిస్తున్నారు ప్రియులారా. దేవుడు మనిషిని చాలా ప్రేమించాడండి, చాలా ప్రేమించాడు. ఈరోజు నిన్ను చంపాలి అనుకుంటే దేవునికి ఎంత పని చెప్పండి, నిన్ను సృష్టించిన వాడు దేవుడు. కానీ ఇంకా ఆయన ప్రేమ మనల్ని నడిపిస్తుంది, ఆరోగ్యంగా ముందుండి నడిపిస్తుంది, ఆరోగ్యంగా కాపాడుతున్నాడు. దేవుడు ఎన్నో విషయాల్లో తోడుగా ఉంటున్నాడు, ఎన్నో ఆపదల నుండి కాపాడుతున్నాడంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. మనిషికి అర్థం కాలేదు, దేవుడు అర్థం కాలేదు. దేవుడు అర్థం అవుతానండి, ప్రతి దానిలో దేవుని ప్రేమ ఉంటుందండి. ప్రతి విషయంలో మీరు ఏది ఆలోచించినా దేవుని ప్రేమ గొప్పగా ఉంటుంది. ఏమండి అందుకే ఒక మంచి విషయాన్ని, ఏమండి కీర్తనల గ్రంథము, ఏమండి దేవుడు ఆయన మన పట్ల ప్రేమను చూపిస్తే మనిషి ఎలా మారిపోయాడో ఒక విషయాన్ని చెప్తున్నాడు. కీర్తనలు రాసినటువంటి గ్రంథము 109వ కీర్తన, 109వ కీర్తన 5వ వచనం ప్రియులారా. కీర్తనలు గ్రంథము 109వ కీర్తన 5వ వచనము. నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు అంటున్నాడు. చూడండి, ఏమంటే దేవుడు ఏం చేశాడండి? ప్రతి మనిషికి ఏం చేస్తున్నాడు? ఏమంటే ఈరోజు మీరు ఎలా ఉన్నారు అంటే ఏదో మీ తల్లిదండ్రులు గొప్ప విషయం కాదు, బంధువులు మనల్ని కాపాడారండి, రక్షించారండి, ఇది కాదు. దేవుడు అంతకంటే ముందుగా నిన్ను కాచి కాపాడేది ఎవరు? నిద్రలో నీ తల్లి అయినా మర్చినేమో కానీ నేను నిన్ను మరువను అన్నాడు. అంటే మనిషి పట్ల దేవుడు ఎంత అన్యోన్యంగా ఉన్నాడో మీరు ఆలోచించండి ప్రియులారా. ప్రారంభానికి వెళ్ళిపోండి మీరు. ఆదాముని అవ్వల్ని చేసిన తరువాత వాళ్ళకి చక్కగా చెట్లు ఫలాలండి, ప్రతీది తినండి, ప్రేమ అండి. తిండి విషయంలో కూడా ప్రేమ. పిల్లలకి చక్కగా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటాం కలిపి, వాళ్ళకి ఇష్టమైనవి. ప్రేమ. మీరు చక్కగా తినండి అంటే ప్రారంభంలోనే ఏమైంది?
దేవుడు మేలు చేశాడు. మీరు ఆరోగ్యంగా ఉండాలి, చక్కగా నా కోసం ఆలోచించాలి, నా కోసం బ్రతకాలి అని చక్కటి ఆలోచనతో దేవుడుంటే, ఆ ఆలోచనపై తిరుగుబాటు. అక్కడ ప్రారంభమైన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి కానాను దేశాన్ని నడిపించాలని దేవుడు ఎంతో ప్రేమగా వారి పట్ల ప్రేమను చూపిస్తే, వాళ్ళు చేసిన పరిస్థితి మనందరికీ తెలుసు. తిరుగుబాటు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి? మనిషికి అర్థం కాలేదు దేవుడు. దేవుడేమో ఆకాశం నుండి నరులను పరిశీలన చేస్తూ వారికి కావలసినవన్నీ కూడా దేవుడు చూస్తుంటే, ఏమండి 40 సంవత్సరాలు నిజంగా వాళ్ళ బట్ట మాయలేదు, చెప్పు అరగలేదట. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, చక్కగా తినడానికి ఎంతో మంచి ఆహారం. ఇవన్నీ ఎవరిస్తారండి? ప్రేమ కలిగిన వాళ్ళే ఇస్తారు. మన పట్ల ఎవడైనా ఒకడు తప్పుగా ప్రవర్తిస్తేనే పగల పెట్టుకుంటాం మనం. వాడిపై ఎన్నో విషయాలు లేనిపోనివి చెప్తూ ఉంటాం. ఒక చిన్న తప్పుకే మనల్ని ఏదో అన్నాడండి, ఏదో చేశాడండి. కానీ దేవునిపై ఎన్ని తిరుగుబాట్లు చేస్తున్నా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు? దేవుని మాటలండి. నిజంగా 66 పుస్తకాలు చిన్నగానే ఉండొచ్చండి బైబిల్. కానీ ఈ మహా జ్ఞాన గ్రంథము మన బ్రతుకులను మార్చేటువంటి మంచి మాటలండి. ఎవరికి అర్థం కాలేదు. చిన్నగా ఉంది, ఏదో చిన్న మాటలే కదా చదువుకుంటే. కానీ ఆ మాటల్లో ఆంతర్యాన్ని మీరు ఆలోచిస్తే, భావాన్ని మీరు ఆలోచిస్తే నిజంగా చాలా గొప్పగా ఉంటుంది ప్రియులారా. జ్ఞానం ఎంతోమంది సేవకుల ద్వారా, ఎన్నో టీవీ ప్రసంగాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఎన్నో విషయాలు మనకి చెప్తూనే ఉన్నాడు దేవుడు. కానీ ఎక్కడండి? దేవుని మెసేజ్ ఏదన్నా వచ్చిందంటే వెంటనే స్కిప్ కొట్టేయాలి దాన్ని. ఏదన్నా కామెడీ సీన్ చూడండి, లేదా ఇంకేదన్నా మంచి సీను, క్లైమాక్స్ సీన్ చూడండి, వెళ్దాం, చెయ్యి రాదప్పుడు. ఎందుకు ఆగిపోవాలి అక్కడ? ఏమండి? కానీ నిజంగా దేవుని ప్రేమ చాలా గొప్పది ప్రియులారా. నిజంగా ఆయన ప్రేమించడం ఎలాగో ఒక విషయాన్ని చూపిస్తాను మీకు. కీర్తనలో రాసినటువంటి గ్రంథము, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 165వ వచనం మీరు చూడగలిగితే, 119వ కీర్తన 165వ వచనం ప్రియులారా. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు అంటున్నాడు. చూడండి, ఈరోజు కుటుంబాల్లో నెమ్మది ఉందా? లేదు. ఉదయం లేచిన మొదలుకొని తలపోటు. ఎవరు ప్రశాంతంగా ఉన్నారు చెప్పండి? ప్రశాంతత అనేది ఎక్కడ దొరుకుతుంది తెలుసా? దేవుని మాటల్లోనండి, దేవుని వాక్యంలోనండి, దేవుని పనిలోనండి, దేవుని కోసం బ్రతకటంలోనండి. కానీ ఈ నెమ్మది, నిదానం, ప్రధానం ఇది అవసరం లేదు మనకి. కష్టాలు ఎందుకు మనకు కొని తెచ్చుకుంటున్నామంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోవటం. దేవుడు మనకి ఇచ్చాడండి. నువ్వు నెమ్మదిగా ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా, శాంతికరంగా ఉండాలా, ఆరోగ్యకరంగా ఉండాలా, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికి పరలోకానికి చేరాలా. ధర్మశాస్త్రం 66 గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రతి మాట దేవుడు నీకు రాయించి ఇచ్చాడు. ప్రేమ అండి, దేవుని ప్రేమ. ఎందుకు? నువ్వు పాపాలు చేస్తావు, మనిషి నైజం అది. మనిషికి అలవాటైపోయిందండి. ప్రతి మనిషికి కూడా అలవాటైపోయింది పాపాలు చేయటం. ఏదో మంచి పనులు కానుకిచ్చేసాం, దేవుడు ప్రేమించేసాం అబ్బా అనుకుంటున్నారు మీరు. దేవుని ప్రేమించటం అంటే నువ్వు కానుకివ్వడం, దేవుని సన్నిధికి వచ్చేసి ప్రార్థన చేయడం, పాటలు పాడడం, వాక్యం చెప్పడం, ఇది కదండి. ఇది కాదు. దేవుడు చాలా ప్రేమించాడండి. ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ మంచి సంగతులు ఏమండి అన్నయ్య గారి ద్వారా మనం అందరం కూడా విందాం ప్రియులారా. సామెతల గ్రంథం 29:3లో ఏమండి ఒక మంచి మాట చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 3వ వచనంలో ఒక మంచి మాట. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని, చూసారా, జ్ఞానాన్ని ప్రేమించాలట. అంటే వాక్యాన్ని ప్రేమించారా? ఆ వాక్య ప్రకారం మీ బ్రతుకులు ఉంటాయి. దేవుని పని చేయాలనే ఆ మంచి ఆలోచన నీకు వస్తుంది. అప్పుడు తండ్రి సంతోషపడతాడండి. ఇక్కడే మన తల్లిదండ్రులు ముందు, కళ్ళ ముందు మన పిల్లలు తెలివిగా ప్రవర్తించారనుకోండి, ఎంత సంతోషమండి. అయ్యో నా బాబు పని చేసేస్తున్నాడు, బాబు చక్కగా చదువుకుంటున్నాడు, అయ్యో ఎవరికి లేని జ్ఞానం నా బాబుకి వచ్చింది, స్కూల్ ఫస్ట్ వస్తేనే ఎంతో ఆనందం. ఎందుకు? నా కొడుకు తెలివైనోడు అనుకుంటారు. ఆడు చివరికి స్కూల్ ఫస్ట్ వచ్చినా, సెకండ్ వచ్చినా, థర్డ్ వచ్చినా తింగరోడు అవుతాడు. దేవుని జ్ఞానం నేర్చుకుంటే ఏమవుతుంది తెలుసా? తెలివి, జ్ఞానం.
చదువు వలన వచ్చేది కాదు. చదువుకుంటే పెద్ద పెద్ద ప్రయోజకులు అవ్వచ్చు. కానీ ఇక్కడ దేవుని జ్ఞానం నేర్చుకున్నావా? నీకంటే ప్రపంచంలో నంబర్ 1 స్థానం కొట్టినవాడు ఎవడో కూడా లేడు. అదే చెప్తున్నాడు, మరలా చదవండి. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరుచును అంటున్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు వారిని మీరు ఆలోచించండి. ఆయన్ని ఎంతోమంది ద్వేషించారు. ఆయన తండ్రి మాటల ప్రకారమే తన బ్రతుకుంది. ప్రేమించాడు, శత్రువులను ప్రేమించాడండి ఆయన. ఎందుకు? శత్రువులను ప్రేమించటం వల్ల వస్తుంది ఏమొస్తుంది? ప్రేమ అనేక దోషములను కప్పును అన్నాడు. దేవుడే చెప్పాడు బైబిల్లో. ఏమండి? పాత నిబంధనలో పగ తీర్చుకోమన్నాడు. కానీ మీరు ఆ మాట విన్నారు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43, 4 వచనాలు మీరు చదువుకుంటే నిజంగా అందులో ఒక మంచి మాట చెప్తున్నాడు. ఆ మాట చెప్పి ముగించేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43, 44 వచనం చూడండి మీరు. నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, అక్కడ చూడండి, మీరు మీ పరలోకమందున్న తండ్రిని పరలోకమందున్న తండ్రికి కుమారులయ్యుండినట్లు మీ శత్రువులను ప్రేమించండి. పరలోకంలో ఉన్నాడు కదా మన కన్న తండ్రి అయిన దేవుడు. శత్రువులను ప్రేమించాలి. ప్రేమించటం వలన ఒకడిని ఆత్మీయంగా బలపరిచే చక్కటి అవకాశం ఉంది. దేవుడు మనల్ని అలాగే ప్రేమిస్తున్నాడు. అలా ప్రేమించబట్టే ఈరోజు మనం అందరం కూడా దేవుని సన్నిధిలో కూర్చోగలిగాం. యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఏంటో మనం తెలుసుకున్నాం. ఆయన మాటల ప్రకారం బ్రతుకం, మన బ్రతుకులు మార్చుకున్నాం. ఈరోజు ఇక్కడ ఆయన ప్రేమించాం కాబట్టి మనం కూర్చోగలిగాం ప్రియులారా. దేవుడు ప్రేమించాడు. అదే ప్రారంభంలోనే ద్వేషిస్తే ఏ తాగుబోతుగాను, ఏ తిరుగుబోతుగాను, ఏ దొంగ వ్యభిచారిగాను ఉండిపోతాం ప్రియులారా. కానీ యేసుక్రీస్తు వారి గురించి మీరు ఆలోచించండి. ఎన్నో మంచి విషయాలు మనందరికీ తెలియడం కోసం క్రీస్తు ఎన్నో నేర్పించాడండి. శత్రువులు ఎలా ప్రేమించాలో నేర్పించాడు. మత్తయి సువార్త మొదలుకొని మీరు అవన్నీ కూడా చదువుకుంటే అసలు క్రీస్తు చేసిన త్యాగం, ఆయన ఉన్నతమైనటువంటి స్థితి మనందరికీ అర్థమవుద్ది ప్రియులారా. పరలోకమందున్న తండ్రిని సంతోషపరచాలి. దేవుడు ఎలా అయితే మనల్ని ప్రేమించాడో మనం కూడా ఏం చేయాలి? ఏమండి? మనం కూడా ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి, మన శత్రువులను కూడా ప్రేమించాలి. అంతకంటే ముఖ్యంగా నువ్వు దేవుని వాక్య ప్రకారం బ్రతకాలి. వాక్యాన్ని ఎక్కువ ప్రేమించాలి. వాక్యాన్ని ఎప్పుడైతే ఎక్కువ ప్రేమిస్తావో, దేవుని కోసం బ్రతుకుతావు, దేవుడు పరలోకమందున్న దేవుడు సంతోషపడతాడు ప్రియులారా. కాబట్టి ప్రేమ చాలా గొప్పది. దేవుని ప్రేమ ఏంటో సృష్టిలో ఉన్నవన్నీ కూడా మనకు తెలుపుతున్నాయి. మనం కూడా మన కళ్ళ ముందున్న వారికి, మన శత్రువుల పట్ల మన ప్రేమను మనం కనపరచాలి, చూపించాలి. మన ప్రవర్తన ప్రకారం వారిని నడిపించాలి దేవునిలో. ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి చెప్పడానికి. మరొక సమయాన్ని మనం చూసుకుందాం ప్రియులారా. చక్కటి విషయాలు మరి అన్నయ్య గారు మన అందరికీ కూడా అందిస్తారు. మరి ఈ యొక్క సమయాన్ని అన్నయ్య గారికి అప్పగిస్తూ ఉన్నాను.